హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఈ రోజు నాతో సెలబ్రిటీస్ ఉన్నారు. ఎస్, కానీ ఆ సెలబ్రిటీ పక్కన కూర్చున్న దగ్గర నుంచి హార్ట్లో ఏదో అవుతుందండి. అదేనండి, వై దిస్ కొలవరి కొలవరి కొలవరి. మీ అందరికీ తెలుసు ఈ పాట ఎంత ఫేమస్, ఆయన అంతకంటే ఫేమస్ అండి. ఆయనే ధనుష్. మరి ధనుష్ని డైరెక్ట్ చేసిన సౌందర్య గారు ఈరోజు మనతో ఉన్నారన్నమాట. VIP 2 సినిమా గురించి చెప్పడానికి. ఆల్రెడీ ఇప్పటికే మనం రఘువరన్ బీటెక్ చూసేసాం, VIP 2 కూడా చూసేస్తున్నాం కదా. మరి ఇంత సక్సెస్ఫుల్ ఫిలిం గురించి మాట్లాడడానికి వీరిద్దరు మనతో ఉన్నారు కాబట్టి మాట్లాడుతాం రండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ట్రైలర్కి సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చినందుకు. డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, హీరోని ఇలా చూడడం బాగా అనిపిస్తుంది పక్కన. అండ్ VIP 2 ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. బికాజ్ రఘువరన్ బీటెక్ అనేది తెలుగు ఆడియన్స్ చాలామంది చూసేస్తారు. అండ్ డెఫినెట్గా మీ నుంచి మళ్ళీ దాని సీక్వెన్స్ లైక్ కంటిన్యూషన్ అనొచ్చా, బాహుబలి 2 ఆ స్కేల్లో కాదు, బట్ ఎస్ కంటిన్యూషన్ ఆఫ్ సేమ్ లైక్ అలా దానిలాగా. వెల్, సో ఇందులో కూడా నాకు ట్రైలర్ చూస్తే అర్థమైంది ఏంటంటే ఇందులో కూడా మీకు జాబ్ లేదు అని, దానికోసం మళ్ళీ కష్టాలు పడుతున్నారు అని. సో సేమ్ మేము రఘువరన్ బీటెక్లో చూస్తే కూడా అవే కష్టాలు అనమాట. సో ఏం డిఫరెన్స్ రఘువరన్ బీటెక్ అండ్ దీనికి? సేమ్ వరల్డ్, సేమ్ క్యారెక్టర్స్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అండ్ ద ఫిల్మ్స్ స్ట్రెంగ్త్ ఆల్సో, కామెడీ, emotions, sentiments, stunt sequences, mass sequences, everything is there the same way in this film also. And whatever they liked in part 1, they will have they have the same things to like in this film as well. But he has a job, he does not have a job, he has like there's a lot of things happens in his life now. It's the continuation of his life. And I hope people like this one, like how they liked Raghuvaran BTech. అండ్ మీరు చెప్పండి, లైక్ అంటే రఘువరన్ బీటెక్ అయిన తర్వాత దీని స్టోరీ డైలాగ్స్ మీరే ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు అంటే అది అయిపోయిన తర్వాత, సక్సెస్ అయిపోయిన తర్వాత ఓకే దీనికి కంటిన్యూషన్ ఉంటే బాగుండు అనిపిస్తే మీకు ఈ స్టోరీ వచ్చిందా, లేకపోతే ఫ్యాన్స్ అందరూ లైక్ ఇంకా ఈ సినిమాని మేము అప్పుడే అయిపోయిందా 2.5 hours ఇంకొంచెం ఉంటే బాగుండు అని ఎవరైనా అంటే ఈ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగిందా? డెఫినెట్గా బోత్ రీజన్స్. డెఫినెట్గా రఘువరన్ వరల్డ్ ఇంకా చూడాలని ఆడియన్స్కు ఒక విష్ ఉంది. అండ్ నాకు రఘువరన్ క్యారెక్టర్ ప్లే చేయాలని ఒక విష్ ఉంది. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ రైటింగ్ ద సీక్వెల్. And it took me a while to crack the plot, but once I cracked the plot, the rest was comparatively easy. So I hope people also, I know they want to Raghuvaran and Raghuvaran world chudalani audience wait chestunnaru naku telusu. So I hope they get satisfied, I hope they get entertained. And oka subject మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే హీరోగా ఓకే మీరు అని చెప్పి ఒక డైరెక్టర్ సబ్జెక్ట్ తీసుకొని రాసుకొని వచ్చినప్పుడు డెఫినెట్గా దాంట్లో నేను యాప్టా కాదా, నేను ఫిట్టా కాదా, అండ్ నాకున్న ఇమేజ్కి అండ్ నాకున్న నేను దీనికి ఎలా న్యాయం చేయగలుగుతాను అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఒక సబ్జెక్ట్ మీ గురించి మీరే ఆలోచించుకుంటున్నప్పుడు సో ఎలాంటి థాట్ ప్రాసెస్ లైక్ ఎలా ఉంటుంది ఆ టైంలో? ఈజీగా ఉంది, కానీ నాకు నా ప్లస్ అండ్ వీక్నెస్ తెలుసు. So script, when I write a script, after just giving whatever justification that has to be done to the characters, I can also play around my strength and weakness. So it has its own advantages. Okay, when like అంటే డెఫినెట్గా మన సబ్జెక్ట్ అయితే ఏదైనా చేంజెస్ టకాటకా చేసేయచ్చు అనమాట. బట్ ఈ సబ్జెక్ట్ అండ్ మీరు కంప్లీట్గా న్యాయం చేయాలి దానికి. సో ఎంతవరకు తన సబ్జెక్ట్ చెప్పిన తర్వాత దాని మీద ఎంతవరకు మీరు వర్క్ చేశారు? See, basically, I think he knows part 1, the world of Raghuvaran, so well. So when he wrote the story for part 2, what he had beautifully done was he mixed Raghuvaran's simple world with another very grand world of Vasundhara Parameshwaran. That is the role that Kajol madam has played. So I read the script, and the very first time I read the script, I thoroughly enjoyed it because I'm a part 1 fan. So keeping part 1 in mind, I read the script, and it's not easy to make a sequel because there will be comparisons, and there are certain points that we will retain in part 2, but it's a different film. It's the next stage of everybody's lives. So I loved the script. So there was not much that I wanted to change or modify because I think everything as a writer he put inside, and it's beautiful to see the two worlds of Raghuvaran and Vasundhara. So I was very excited while making the film, and I'm waiting to see how the Telugu audience will react to it. అలానే కాజల్ మ్యామ్ చాలా ఇయర్స్ తర్వాత, మెరుపు కళల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అనమాట. అంటే ఇంకెవరినైనా ఈ క్యారెక్టర్కి అనుకోవడం జరిగిందా, లేకపోతే ఇమీడియట్గా లైక్ ఆ క్యారెక్టర్ మీరు స్క్రిప్ట్లో అనుకోగానే కాజల్ గారు మాత్రమే దీనికి అయితే కరెక్ట్ యాక్ట్ అనుకున్నారా?
Once we finished writing the script, we were in discussion, and we wanted somebody like Kajol ma'am because she carries herself with a lot of style, and she carries herself very majestic and with a lot of style effortlessly. So we wanted somebody to be effortless but still so stylish. So we wanted somebody like Kajol ma'am. So first we thought, why not somebody like her? Then we thought, why not her? So we approached her, and then on the merit of the script, she agreed to do this film. We are very happy because she's done a fabulous job. Of course, she's a legend, and she's added so much to the world of Raghuvaran and VIP. సో కాజల్ గారి క్యారెక్టరైజేషన్ చూస్తూ ఉంటే కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. అలా కాదండి. Both the characters, they have their own principles, their ethics. They believe in their own things, and sometimes what I believe can be wrong to you, and what you believe can be wrong to me, and we will not be on the same page. So this is something like that, and just one hero and villain clash లేదు ఈ కాదు ఇది. డెఫినెట్గా మెసేజ్ ఉంది, మంచి lot of positivity. There's a lot of positivity in this film. You will see when you watch the film. ఓకే. అండ్ సౌందర్య మీరు చెప్పండి, ఎప్పుడు ధనుష్ గారిని చూసినా మాకు చాలా కామ్గా సైలెంట్గా కనిపిస్తూ ఉంటారు. సో సెట్స్ మీద అండ్ అలాగే మేము స్క్రీన్ మీద చూసినప్పుడు వెరీ ఎనర్జెటిక్, ఈజ్ లైక్ ఏమిటో బోర్ అంత ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది ఆయనలో. అండ్ ఈయన ఇదా లేకపోతే అదా రియల్ లైఫ్లో? Ida. He's definitely one of the most calm people I know. And but when he plays a role, he becomes the character. So what the character demands, be it Raghuvaran or be it Mari or any other role that he has played, I think he lives the character. Okay. But he has a big fun side to him also. But otherwise, he's generally, as a person, he's a very calm person. సో వై ఇంత కామ్గా ఎందుకండి? అంటే దాచిపెడుతూ ఉంటారా ఎనర్జీని అంతా స్క్రీన్ మీద చూపించడానికి? అలా కాదు, బేసిక్గా కొంచెం షై నేను రియల్ లైఫ్లో. బట్ మీ సినిమాల్లో మీ రొమాంటిక్ సీన్స్ మేము లైక్ చూసినప్పుడు అదే చెప్పాను, రియల్ లైఫ్లో షై, వెరీ షై, ఇంట్రోవర్ట్ చెప్పారు కదా, అంతే. ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ సింపుల్ బ్యాక్గ్రౌండ్, వెరీ హంబుల్ వరల్డ్. So to adapt to this world was not very easy for me. So that's why I'm little. అండ్ మీరు డైరెక్ట్ చేశారు కాబట్టి అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా కాబట్టి, సో అంటే ధనుష్ గారు హీస్ వెరీ గుడ్ యాక్టర్, ఇంటెన్స్ యాక్టర్, ఇది అందరికీ తెలిసిందే, చెప్పక్కర్లేదు కొత్తగా. సో బట్ మీరు చూసింది ధనుష్లో, మీరు అబ్జర్వ్ చేసింది, సో ఏ విషయంలో ఏ ఎమోషన్ తను హ్యాండిల్ చేయడంలో స్ట్రాంగ్ అనుకుంటున్నారు మీరు? ప్లస్ ఏంటి? I think everything, and I'm not saying it because he's here. I think he's one of the most natural actors that you'll ever find, and he sees magic on screen, and the minute I go behind the monitor and I know what he's going to do, but when he does it, when I say action and he'll do it, it'll be something else, and it'll be so much bigger and better than what I had in mind. So I think he takes this is what he does with his mind, heart, body and soul. Cinema is everything for him, from what I know. And he's not just an actor, he's a writer, he's a lyricist, he's a singer, and he's directed a film. So I think he's born to be in cinema, and I've admired his work in this film. And the greatest thing which I noticed in VIP2 was how he compliments his actors. You know, when he works with Samudrakani sir or when he works with Kajol madam, the chemistry he shares with them and the way he makes them act with him and the comfort he gives is very important as actors. You know, as co-stars, actors need to complement and work off each other. And I think he does that very well, and he makes every actor that he acts with comfortable, and that helps the film. So as a director, he's a director's actor. True. And music గురించి చాలా చాలా బాగున్నాయి ట్యూన్స్ అన్ని కూడా. అండ్ మ్యూజిక్ గురించి this film's music's done by Sean Roldan, and personally, Dhanush sir and I, we both felt that this script needed a different sound. When part 1 had a lot of hit soundtracks, so what is needed from part 1, Anirudh's tunes, we have retained in part 2. But this is Raghuvaran's next stage in life. He's not a boy, he's a man who's married in this film. So this film needed a sound which Sean Roldan has beautifully given. And I'm very happy with the way the songs have come, and I'm sure people will enjoy the re-recording in the film as well. ఓకే. అండ్ చాలామంది అంటే ఏంటంటే, సో VIP2లో మాకు కొత్తగా కనిపించింది ఏంటి అంటే, ఓకే కాజల్ గారు ఫస్ట్ అదైతే, దెన్ అది కాకుండా ఇంకా ఏం పాయింట్స్ మాకు కనిపిస్తూ ఉంటాయి? ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ పరిస్థితి ఏంటి వైఫ్ చేతుల్లో అన్న అదొకటి మాకు కనిపిస్తుంది ట్రైలర్లో. సో ఇవి కాకుండా ఇంకేం పాయింట్స్ మాకు కనిపిస్తుంది ఇంట్లో?
ఆల్ ద ఇది మీరు చెప్పింది కరెక్ట్ ఇది బోత్ దీస్ ఆర్ న్యూ అడిషన్స్ ఇది లేకని ఆల్ ద అదర్ థింగ్స్ ఆర్ ద కంటిన్యూషన్ ఫ్రమ్ పార్ట్ 1 సో వాట్ ఎవర్ ఎక్సైటెడ్ యూ ఇన్ పార్ట్ 1 విల్ ఎక్సైట్ యూ ఇన్ దిస్ ఓన్లీ ఇన్ అ బెటర్ వే. అండ్ మేమే అడుగుతాం ఎప్పుడు స్ట్రైట్ ఫిలిం చేస్తారు అని, ఇది స్ట్రైట్ ఫిలిం అని మీరే అన్నారు. అండ్ ఇప్పుడు మేము అడుగుతున్నాం ఇదే స్ట్రైట్ ఫిలింగా ఎందుకు చేస్తారు అని. స్ట్రాటజీ అని పార్ట్ 1 రఘువరన్ బీటెక్ పార్ట్ 1 ఒక బిగ్ హిట్ ఫిల్మ్ ఇక్కడ. సో పార్ట్ 2 అంటే ఎంట్రీ ఇంకా ఈజీగా ఉంది కదా. సో ఓకే. అండ్ అంటే సీక్వెల్ చేసేటప్పుడు డెఫినెట్గా లైక్ దాని మీద రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువే ఉంటాయేమో, ఎందుకంటే పార్ట్ 1 అంత సూపర్ హిట్ అయిపోయింది. అండ్ పార్ట్ 2 వస్తుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అండ్ ఏమండి సేమే మరి దీంట్లో కూడా ఉద్యోగం కోసం తను ఉన్నారు అని చెప్పి అడిగినట్టే. సో డెఫినెట్గా మీ మైండ్లో కూడా లాట్స్ ఆఫ్ చాలా క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయేమో ఆ టైంలో. అండ్ ఎంత డిఫికల్ట్ అయింది మీకు ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం? No, it's definitely a big responsibility. And sequel pandradla vandu there are advantages and disadvantages because there will be comparison. But I think we've retained what is needed from part 1 in this film. But this is a different film. This is not a remake of Raghuvaran BTech. This is part 2. So people should come with the mindset that this is Raghuvaran's next stage in life. And this is a thorough family entertainer. I think part 1 was more about Raghuvaran as a boy, you know, of what the father scold pandrathu, then not having a job. But this is Raghuvaran's next stage. So this is more of a family film. And definitely it was a big responsibility, but I was very confident about the story, and I had a great cast and crew. So and a very good producer who gave this film the grandness that I wanted. And you know, every time I wanted something, my producer never said no. So I think as a team we're very happy with the way the movies come out, and we're waiting to see how people react. మేము కూడా. సో VIP 2 తర్వాత VIP 3 లైక్ అంటే మీకు ఇద్దరు పిల్లలు ఉంటారు అండ్ VIP 10కి వచ్చేసరికి మీ పిల్లలు జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు. సో అది జరుగుతుందా, ఏం జరుగుతుంది? VIP 10 నో ఐడియా, VIP 3 డెఫినెట్గా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాము, 2019 రిలీజ్. ఇప్పుడు మేము ఆలోచించడం స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. VIP 3లో ఎలా ఉంటుంది? నాకు తెలిసి ధనుష్కి ఇద్దరు పిల్లలు ఉంటారు. అదర్వైజ్ ధనుష్ హీరోయిన్ని వదిలేసి వైఫ్ని వదిలేసి ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు. అక్కడ నుంచి స్టోరీ చెప్పండి ఐడియాస్ ఇవ్వండి. వెల్ అలాగే కాజల్ గారి గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి. అండ్ తను చెప్పినట్టు వెన్ లైక్ ఒక యాక్షన్ ఒక పర్ఫెక్షన్తో వస్తుందో రియాక్షన్ కూడా అలానే ఉంటుంది, అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఆవిడ నుంచి మీరు చూసింది అండ్ ఆవిడ నుంచి ఏదైనా నేర్చుకున్నది ఏముంది? Kajol ma'am is a legend. She's a fantastic actor, and when you have an actor who's so seasoned and who's so fine opposite to you, like you said, your performance goes up. So it was a great pleasure working with her, and what I learned from her is that to keep up your energy no matter what. She's a very energetic person. She's like a 10-year-old girl who's all over the place. So that's what I learned from her. You know, it's all here, up here. If you want to be happy and chubby, you can, no matter what happens there. That's what I learned from her. And Telugu industry మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? I mean, it's way too soon for me to talk about Telugu industry because this is my first straight film, and I'm in Telugu, and I don't know much to say anything. So probably in a couple of years I'll be able to say a few things to you. Okay, but మీరు తెలుగు ఫిల్మ్స్ ని ఫాలో అవుతూ ఉంటారు కదా? To an extent, yes. I follow certain films to an extent, yes. Okay, I wish మేము ఇంకా కోరుకుంటున్నాం మీ నుంచి VIP 2 సక్సెస్తో ఇంకా మంచి ఫిలిమ్స్ మీ నుంచి మా తెలుగులో స్ట్రైట్ ఫిలిమ్స్ రావాలని, స్వార్థం అనుకోండి ఏదన్నా అనుకోండి, బట్ స్ట్రైట్ ఫిలిమ్స్ రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా రఘువరన్ బీటెక్ సినిమా తర్వాత ఇప్పుడు దానికి పార్ట్ 2గా వచ్చేస్తుంది VIP 2 అనమాట. ఈ సినిమా ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది, కొత్తగా చెప్పక్కర్లేదు. మరి మళ్ళీ ఈ సినిమాని చూడండి, ఫ్యామిలీ అందరూ కలిసి ఈ సినిమాని చూడండి, ఈ సినిమాని ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ చేయండి. ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై. Hi Indigo, it's viewers. This is Anu Emanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.